నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన జలపాతం ధారావాహికంలోని ముగింపుని వినేసేద్దామండి. దిగులుగా శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తున్న అమరేంద్ర దగ్గరకు వచ్చింది దుర్గ. అంతా అయోమయంగా ఉంది అమరేంద్రకు. ఏం చేయలేని స్థితి. భరద్వాజ అమెరికా వెళ్ళి అంతగా చెడిపోయాడా? నీతినే మరిచి డబ్బు సంపాదన ధ్యేయంగా పెట్టుకున్నాడా? ఏమైంది అట్లా ఉన్నారు? పక్కన కూర్చుంటూ అడిగింది దుర్గ. స్వామీజీ చెప్పిందే నిజమనిపిస్తోంది. ప్రతిదీ నాకు దుఃఖాన్నే కలిగిస్తోంది, శాంతిని హరిస్తున్నది. భయం నా మనసునంతా ఆక్రమించుకొని నన్ను నిర్వీర్యుణ్ణి చేస్తోంది. నన్ను కబళించబోయే ఆ మరణం ఎందుకు ఆలస్యమవుతున్నదో నాకు అర్థం కావటం లేదు. నేను ఇలాంటి వాటిని చూస్తూ వేదనతో గుండెను బలహీనం చేసుకొని చనిపోవాలనా దాని కోరిక? అమరేంద్రకు దుఃఖం ఆగటం లేదు. అతన్ని రెండు చేతులతోనూ గట్టిగా పట్టుకుని, మళ్ళీ ఏమైందండి? ఏం జరిగిందని అలా అనుకుంటున్నారు? అడిగింది అతన్ని. మీ కోరిక ఈడేరుతున్నందుకు సంతోషంగా ఉండి స్వామీజీ మాటలు మర్చిపోతారనుకున్నాను అంది. 2 రోజుల నుండి నా మిత్రుడు భరద్వాజ అమెరికా నుండి వస్తున్నాడనే ఆనందంతో ఉన్నాను. అతడు వచ్చినా చూడకుండానే ఆ ఆనందం అంతా హరించుకుపోయింది కర్పూరంలా క్షణాల్లో అన్నాడు. అతను వచ్చి కూడా కనపడలేదా మీకు? హైదరాబాదులో కాలు పెడుతూనే గుండెలో ఇబ్బందుల్లో కూరుకుపోయాడు అన్నాడు నీరసంగా. ఏమైంది? ఆదుర్దాగా అడిగింది. భరద్వాజతో అమరేంద్ర స్నేహం ఎంత గాఢమైందో తరచూ అమెరికా నుండి వచ్చే ఫోన్ కాల్సే చెబుతున్నాయి. ఫోన్ రావటం ఆలస్యం. అతను ఎక్కడున్నది, పక్కన ఎవరున్నది తెలియనంత తాదాప్యం చెందుతాడు, ఆనందపడతాడు. మన ఇంటికి రమ్మనాల్సింది, ప్రశాంతంగా ఆ ఇబ్బందిని ఎలా అధిగమించాలో ఆలోచించేవాళ్ళం అంది. అతడు మన ఇంటికి రాకపోవచ్చు. అతడి లగేజీలో డ్రగ్స్ ఉన్నట్టుగా కస్టమ్స్ చెక్కింగ్లో ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. విమానం దిగిన తర్వాత అతడు బయటకు వచ్చే అవకాశమే లేకుండా పోయింది. ఎంతో ఉత్సాహంగా వాడిని చూద్దామని వెళ్ళిన వాడిని అంత నిరుత్సాహంగా తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. నా పరిస్థితి ఇలా ఉంటే ఆ తల్లిదండ్రుల బాధ ఏమని చెప్పాలి? వాళ్ళ దుఃఖాన్ని చూడలేకపోయాను అన్నాడు. దుర్గ మాట్లాడలేకపోయింది. ప్రతిరోజు నాకు ఒక చెడు రోజే అవుతుంది దుర్గా అన్నాడు. తర్వాత గంటకు ఫోన్ మోగితే ఆత్రంగా అమరేంద్ర ఆన్ చేశాడు. భరద్వాజ్ వచ్చాడా? శ్యామల అడిగింది. ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా అన్నట్లుగా క్షణం ఆగాడు అమరేంద్ర. ఏమిటి మాట్లాడు? రెట్టించింది శ్యామల. వచ్చాడు కానీ వాడి లగేజీలో డ్రగ్స్ ఉండటంతో ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు అన్నాడు నీరసంగా. అంత త్రాష్టుడా నీ ఆత్మీయ మిత్రుడు? చచ్చ అంటూనే టక్కున ఫోన్ పెట్టేసింది శ్యామల. అమరేంద్ర ఆమె ఫోన్ పెట్టిన తీరుకు క్రుద్ధుడవుతూ తిరిగి ఆమె ఫోన్ నెంబర్లను నొక్కసాగాడు సెల్లో. ఎస్ శ్యామల అంది. నేను అమరేంద్రను. చెప్పు. ఇలాంటి వాడు నీకు మిత్రుడని చెప్పుకోవటానికి నీకు సిగ్గువేయటం లేదు అంది కసిగా. ఆమె కంఠ తీవ్రతకు అచ్చెరు పొందాడు అమరేంద్ర. అతడి పరిస్థితికి జాలి చెందవలసిన ఆమె అంత కఠినంగా ఎందుకు మాట్లాడుతున్నదో అర్థం కావటం లేదు. ఆమె మాటలను పట్టించుకోనట్లుగా మామయ్య ఉన్నాడా ఇంట్లో అడిగాడు. నిద్రపోతున్నారు. దేనికి? మాటల్ని కత్తిరిస్తున్నట్టుగా అంది. మామయ్యకు తెలిసిన పోలీస్ కమిషనర్ ఉన్నారు కదా, ఆయన వాడికి సాయం చేయగలుగుతాడేమోనని సౌమ్యంగా అన్నాడు. శ్యామలకు గుండెల్లో నుండి కోపం ఎగదన్నినట్లయింది. ఇద్దరూ కలిసే చేస్తున్నారా ఈ వ్యాపారాన్ని అంది కఠినంగా. అమరేంద్ర ఉక్కిరి బిక్కిరయ్యాడు ఆమె మాటలకు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆలోచించవలసిన పద్ధతేనా ఇది? అతడు రోషంగా కంఠం హెచ్చించాడు. శ్యామల హేళనగా నవ్వింది. అది నా ప్రశ్న కాదు. మీ మావయ్య స్నేహితుడైన పోలీస్ కమిషనర్ మనం సాయం చేయమంటూ వెళ్ళి అడిగితే వెయ్యబోయే మొదటి ప్రశ్నను నీకు చెప్పాను. దొంగలకు, హంతకులకు, హీనచరితులకు, తుచ్చులకు సాయం చేయాలనుకోవటం నేరమే అవుతుంది. నేరం చేసిన దానికంటే నేరగాళ్లను రక్షించాలనుకోవటం అందున తెలిసి మహానేరం. గుర్తుంచుకో. అనవసరంగా ఇందులో తలదూర్చి ఇబ్బందుల్లో పడబోకు. మావయ్యకి ఈ విషయం చెప్పి ఆయన దృష్టిలో నువ్వు ఒక దోషివి కాబోకు. ఇప్పటికైనా నిజాన్ని గుర్తించి ఆ దౌర్భాగ్యుడికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీ ఒంటికి అంత మంచిది, నీ భవిష్యత్తుకు అంత మంచిది. బాయ్. శ్యామలను చూస్తూనే ముఖం వాలిపోయింది భరద్వాజకు. అప్పుడు ఉదయం 11 అయింది. చలికాలపు ఎండ తీక్షణంగా లేకపోయినా
భారద్వాజ గాలి లేని ఆ సెల్లో చెమటలు కారుస్తున్నాడు. కటకటాల వెనక నిలబడి ఉన్న అతని మొహం రక్తహీనమై ఉంది. తెల్లవార్లు ఏడుస్తూనే ఉన్నాడన్నట్లుగా కళ్ళు ఉబ్బి గుడ్లు ఎర్రబడి రెప్పలు మూతలు పడలేనట్లుగా వాచున్నాయి. శ్యామల కటకటాల యువతలు నిలబడి ఉంది. ఇప్పుడు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు భరద్వాజ అంది. తనకు అతడు 10 రోజుల క్రితం వేసిన ప్రశ్నని గుర్తుకు తెస్తున్నట్టుగా. అతడు ఆ మాట వింటూనే అధాట్టుగా తాలెత్తి శ్యామల మొహంలోకి చూశాడు. కానీ నోట మాట పెగలటం లేదు. చెప్పు మిత్రమా అంది కఠినంగా, తన ముఖాన్ని కటకటాలు కానించి. అతడి ముఖాన్ని తన చూపులతోనే చీల్చేయాలన్నంత కోపంగా. నన్నిప్పుడు రొంటికి చెడ్డ రేవణ్ణి చేసావు కాదు అంది ఎగతాళిగా నవ్వుతూ. మొట్టమొదటిసారిగా అతడు నోరు విప్పాడు పేలవమైన కంఠంతో. నాకేం తెలియదు. నా పెట్టెలోకి అది ఎలా వచ్చిందో కూడా నాకు తెలియదు. కావాలని ఎవరో నన్ను ఈ ఊబిలోకి లాగినట్టున్నారు అన్నాడు. అతడి కంఠం చూపులు వేలగా ఉన్నాయి. నమ్మమంటావా? భగవంతుడి తోడు. ఓ, భగవంతుడి మీద నమ్మకం ఉందా నీకు? నిజంగా ఉంటే అంత హీనమైన పని నువ్వు చేసుండేవాడివే కాదు కఠినంగా అంది. నిజంగా శ్యామల, నాకు తెలియదని చెప్తున్నాను కదా. నేను నా జీవితంలో ఇంతవరకు ఆ డ్రగ్ ఎలా ఉంటుందో కూడా చూడలేదు. నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి నీకు తెలిసిందే కదా నువ్వేం చేశావో. బిత్తరపోయి ఆమెను చూస్తూ ఉండిపోయాడు భరద్వాజ. క్షణకాలం శ్యామల గొంతు వణికింది. నన్ను, నా భావను. ఆమె గుండెను శిలలా చేసుకుంటూ అంది. నా హృదయానికి హృదయమైన నా భావను నాకు దూరం చేయటానికి నీ ఆప్తమిత్రుడని కూడా చూడకుండా ఓ విషవలయంలోకి అతన్ని లాగి అతడి గతమంతా తెలిసిన నువ్వు ఓ దొంగ సన్యాసిని సృష్టించి భయపెట్టి అతడి మెడ చుట్టూ ఉచ్చులు బిగించి 3 నెలలు గడువు పెట్టి నరకం చూపించావే. నీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ పని చేయగలిగేవాడివేనా? మనిషిగా పుట్టిన నువ్వు అలా జంతువులా ప్రవర్తించగలిగేవాడివేనా? శ్యామల, నిజం భరద్వాజ. అటువంటి నిన్ను ఏడిపించటం, హింసించటం, అలాంటి నీ దౌర్భాగ్య జీవితాన్ని నాశనం చేయటం నాకు చేత కాదనుకున్నావా? నేనే కావాలని చేశాను ఈ పని. నీ పెట్టెలో అది పెట్టించి ఇక్కడ అధికారులకు ఫోన్ చేసి మరీ చెప్పాను. అర్థమైందా నా శక్తి ఏమిటో? నేను శ్యామలను అంది. శ్యామల, రాక్షసి! పెద్దగా అరిచినంత పనిచేశాడు. అరవద్దు. అరిస్తే నిన్ను పిచ్చివాడి కింద జమ కట్టి ఒళ్ళు విరగబొడుస్తారు లాఠీలతో. ఇక్కడ ఆ ఏర్పాటు కావాలన్నా చేస్తాను. నేను ఆడదాన్ని, అబలను. మగవాడివైన నువ్వు నాతో ఎలాగైనా ఆడుకోవచ్చు అనుకున్నావు కదూ. నేను ఆడదాన్ని మాత్రమే కాదు, ఆదిశక్తిని. శ్యామల, ప్లీజ్. శ్యామల ఓ అడుగు వెనక్కి వేసి హాయిగా నవ్వింది. నిజమే, నా జీవితం మీద, నా ఆశల మీద, నా ఆనందం మీద దెబ్బ కొట్టావు. నేను కలలు కన్న భవిష్యత్తును తొంచగలిగావు, కానీ అసలు భవిష్యత్తునే నాశనం చేయలేవుగా. ఎగతాళిగా చూసింది అతని వంక. బావతో నా జీవితాన్ని ఊహించుకున్నాను, కానీ దాన్ని కలగా చేసావు. నేను అమితంగా ప్రేమించిన అమరేంద్రుని వివాహం చేసుకుని మరొక స్త్రీని నాశనం చేయలేని ఇరకాటంలో పెట్టి చాలా హీనంగా సంతోషపడ్డావు, అవునా? కానీ నువ్వు పొరపాటు పడుతున్నావు భరద్వాజ. నేను జరిగిన దానికి, నేను నష్టపోయిన దానికి కొన్ని రోజులు బాధపడతాను, వారాలు బాధపడతాను, నెలలు బాధపడతాను. అంతేగాని జీవితాంతం బాధపడను కదా. అందని వాటిని ఎప్పటికైనా మర్చిపోక తప్పదు, మర్చిపోతాను. మరొకరిని వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి కాలు పెడతాను. కొత్త జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తూ నా భాగస్వామిని కూడా ఆనందపరుస్తాను. దట్ ఈజ్ శ్యామల. కోపంగా నిప్పులు కురిపిస్తున్నట్టుగా అంది. భారద్వాజ నోరు తెరుచుకుని ఆమెను అలాగే చూస్తూ బొమ్మలా ఉండిపోయాడు. అతడి చేతివేళ్లు ఇనప ఊచలను అల్లుకుపోయి బిగుసుకుపోయి నెత్తురు కారుతున్నదా అన్నట్లుగా ఎర్రపడిపోయాయి. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి? నువ్వేం చేస్తావు? డ్రగ్స్ చేరవేసని ఇలాంటి భ్రష్టుడికి బెయిల్ కూడా ఇవ్వరని ఈ మధ్యనే పేపర్లో చదివాను. దొరకకూడదని కూడా నేను కోరుకుంటున్నాను. ఇక 2 చేతుల డాలర్లు సంపాదిస్తున్న నీ అమెరికా ఉద్యోగం ఊడినట్లే కదా. ఇండియాలో ఎన్ని సంవత్సరాలు ఈ కటకటాల వెనక కూర్చుని ఊచలు లెక్క పెడుతూ ఉండాలో న్యాయస్థానం నిర్ణయిస్తుంది. ఏ 10 ఏళ్లకో విడుదలై వచ్చినా నీకు ఉద్యోగం ఇచ్చే నాదుడు ఈ ప్రపంచంలో ఉండడు. అంతేకాదు, ఏ ఆడపిల్ల నిన్ను చూస్తూ చూస్తూ భర్తగా అంగీకరించదు. ఓకే, ఎవరి జీవితాలు ఏ క్షణాన ఎలా మలుపు తిరుగుతాయో ఎవరు చెప్పగలరు? మరి నేను వెళ్ళిరానా అంది శ్యామల చాలా నిర్లిప్తంగా. అతడు 2 చేతుల్ని ముఖాన పెట్టుకుని వెనుతిరిగి ఏడవసాగాడు. భరద్వాజ, అనవసరంగా ఏడ్చి కన్నీటిని వృధా చేసుకోబోకు.
నేను జీవితంలో సమాధానపడినట్లే నువ్వు సమాధానపడు. నీ బ్రతుకుని ఇలాగే రాత్రి పగలు తేడా లేకుండా గడిపేటో నేర్చుకో. వెళ్ళిపో, వెళ్ళిపో రాక్షసి, గెటౌట్. నన్ను ఇక చిత్రహింస పెట్టబోకు, నన్ను వదిలి వెళ్ళిపో అరిచాడు. థ్యాంక్ యూ, అలాగే వెళ్ళిపోతాను డియర్ ఫ్రెండ్, ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను. నిన్ను ఇండియాకు రమ్మనమన్న రోజే నేను నా మనసుకు సర్ది చెప్పుకొని కొత్త జీవితంలో కాలు పెట్టేశాను. నీ కళ్ళు చెదిరేలా ఆనందంగా గడపాలని నిర్ణయించుకున్నాను. అప్పుడప్పుడు నీ కళ్ళకు కారం రాస్తూ నేనొచ్చి నిన్ను పలకరించి వెళ్తూ ఉంటాను. నీకు ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఇక ఎలాగూ ఇంతకు ముందులా నా కొత్త జీవితాన్ని చెడగొట్టలేవు కనుక. వచ్చే నెలలో నా వివాహం నా ఆత్మీయుడితోనే జరగబోతున్నది. నువ్వు నా వివాహానికి రాలేవు. చేసిన హీనమైన పనికి పశ్చాత్తాపం ఏమాత్రం కలిగినా నువ్వు నాకు మనసులోని అభినందనలు చెప్పు. బాయ్. చివ్వున వెనక్కు తిరిగి విసవిస నడుచుకుంటూ బయటకొచ్చి కారు డ్రైవింగ్ సీట్లో కూర్చుని లోపల కటకటాల వెనక ఉన్న భరద్వాజ కూడా వినపడేటంత శబ్దం అయ్యేలా తలుపు మూసింది శ్యామల. నాకు భయంగా ఉంది అంది రాత్రి 12 గంటలప్పుడు దుర్గకు మెలకువ రాగా అమరేంద్రను కుదుపుతూ. అమరేంద్ర లేచి కూర్చున్నాడు. దేనికి భయం అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ. అమ్మకు బీపీ పెరుగుతోంది. నాన్న పోవటం ఆమెను బాగా కృంగదీసింది. ప్రతి చిన్నదానికి ఏడుస్తూ నేనేం చేయగలను, ఆడదాన్ని, 3 ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, మగపిల్లవాడిని చదివించి వృద్ధిలోకి తీసుకురావాలి, నా వల్ల అవుతుందా అంటూ దిగులు పడుతోంది. క్రితం నెలలో ఆమె రూపుకు ఇప్పుడు నాన్న పోయిన తర్వాత ఆమె రూపుకు పోలికే లేదు. దుర్గ కంఠం తడుస్తున్నది. నువ్వు ధైర్యం చెప్పాలి, నువ్వు ఆ ఇంటికి ఇప్పుడు పెద్దదానివి అనునయంగా అన్నాడు అమరేంద్ర. అంతకు మించిన మరొక భయం ఇప్పుడు నన్ను ఊపిరి సలుపుకొనేయటం లేదు. ఈ రోజున కాకపోయినా ఇంకో 2-3 నెలలకైనా నా స్థితి ఏమిటో అమ్మకు అర్థం అవుతుంది. అప్పటికి మన 3 నెలల కాంట్రాక్ట్ అయిపోతుంది. నేను మా ఇంట్లోనే ఉండాలి. భర్త లేని నేను, పెళ్లి కాని నేను గర్భవతిని అని ఆమె గ్రహించిన క్షణాన ఆమె అది తట్టుకోలేక ఏమవుతుందా అని నాన్న పోయిన దుఃఖంతో అస్తవ్యస్తమైన ఆమె మనసు ఎలా నిభాయించుకోగలుగుతుందా అని భయంగా ఉంది. నీ నిర్ణయానికి ముందు దీన్ని ఊహించలేదా నువ్వు? అతడి ప్రశ్న శరాఘాతం అవ్వగా చటుక్కున తలెత్తింది దుర్గ. చాలాసేపు అమరేంద్ర ముఖంలోకి కన్నార్పకుండా చూస్తూ ఉండిపోయింది. మా నాన్నుంటే వేరు, ఆయన్ను సమాధానపరిచినట్లుగా అమ్మకు నేను నచ్చచెప్పలేకపోవచ్చు. సంఘంలో ఇంటి పరువును బజారుకి ఇడ్చినట్లుగా ఆమె గగ్గోలు పెట్టచ్చు. దుర్గకు దుఃఖం ఆగటం లేదు. నేను ఓ పని చేద్దాం అనుకుంటున్నాను. మీ కుటుంబానికి సరిపడేలా ఒక చిన్న ఫ్లాట్ను నీ పేరును కొంటాను. మీరు వెళ్ళి ఆ కొత్త ప్రదేశంలో కొత్త జీవితాన్ని ప్రారంభించండి. నేను డిపాజిట్ చేసే 20 లక్షల మీద వడ్డీ మీ ఇంటి ఖర్చుకు సరిపోతుంది. మీకు ఆర్థికంగా ఏ ఇబ్బంది ఉండదు అన్నాడు. నా సమస్య అది కాదు. నేను దేన్నైనా తట్టుకోగలను, కానీ నా వలన ఆమెను కూడా కోల్పోతానా అనే భయం నాన్న పోయినప్పటి నుండి పీడిస్తోంది అంది. నువ్వు వివాహం చేసుకుంటే నేను ఆనందిస్తాను అన్నాడు తల వంచుకునే అమరేంద్ర ఆమె మీద నుండి చూపు మరలుస్తూ. అప్పుడు ఇలాంటి సామాజిక బాధలను ఎదుర్కొనే అవసరం ఉండదు అన్నాడు. అది జరగని పని దృఢంగా ఉంది ఆమె కంఠం. నేను పుట్టబోయే బిడ్డకు మారుటి తండ్రిని తెచ్చి వాడి జీవితంలో విషం గుమ్మరించలేను. వాడికి మరొక మనిషిని చూపించి నీ తండ్రిగా అని చెప్పలేను అంది తలని ఒడివడిగా అడ్డంగా తిప్పుతూ. ఇవి కొద్ది రోజులే అయినా మీ సన్నిధిలో నేను స్వర్గాన్ని చూశాను. ఇప్పుడు మరో మగవాడి దగ్గర చేరి నా భవిష్యత్తును నరకం చేసుకోలేను. ఇంకెప్పుడు ఆ ప్రసక్తి నా దగ్గర తీసుకురావద్దు. అమరేంద్ర దీర్ఘ నిశ్వాసం విడిచాడు. ఉదయం 10 గంటలప్పుడు కాలింగ్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీశాడు అమరేంద్ర. ఎదురుగా గణపతి, రమ. కళ్ళు పెద్దవి చేసుకొని ఆనందంగా చూస్తూ రండి రండి అంటూ లోపలికి ఆహ్వానించాడు. దుర్గా, మంచినీళ్ళు పట్టుకురా, అతిథులు వచ్చారు అన్నాడు. వాళ్ళిద్దరూ అమరేంద్ర ఎదురుగా సోఫాలో కూర్చున్నారు. దుర్గ వంటింట్లో నుండి మంచినీళ్ళ గ్లాసులతో వస్తూనే గణపతిని చూసి నమస్కారం అండి అంది. మా వివాహం ఈ నెల 16 మంగళవారం ఉదయం 8:55 మీరిద్దరూ తప్పకుండా రావాలి అన్నాడు ఆహ్వాన పత్రిక అమరేంద్రకిస్తూ. మొత్తానికి స్వామీజీ మేము అనుకున్నట్లే మా పెళ్లి జరిపిస్తున్నాడు అన్నాడు తృప్తిగా. భరద్వాజ తీసుకువెళ్ళబట్టి అది సానుకూలమైంది, కానీ వాడే ఇప్పుడు మనకు అందుబాటులో లేకుండా పోయాడు అన్నాడు విచారంగా. దుర్గా, మంచి టిఫిన్ చెయ్యి. నీ ఫేవరెట్ పెసరట్లకు పిండి రెడీగా ఉంటే తయారు చెయ్యి, వేడివేడిగా తింటారు అన్నాడు. వద్దురా, మేము వెళ్ళిపోవాలి. రమను మీ ఇద్దరికి పరిచయం చేద్దామని తీసుకొచ్చాను.
మా బామ్మ ఇప్పటికే నాకు వార్నింగ్ ఇచ్చింది. అరే గణపై పెళ్లి కాకుండా ఆ పిల్లని వెంటేసుకొని రోడ్ల వెంట తిరిగామంటే డొక్క చీరేస్తాను అంటూ. అందుకే రామ కొబ్బరికాయ తీసుకుని నాకంటే అరగంట ముందే బయలుదేరి వెళ్ళి మా ఇంటి దగ్గర ఆంజనేయ స్వామి గుళ్ళో కూర్చుంది. తర్వాత నేను బయలుదేరాను. అసలే మా బామ్మవి డేగ కళ్ళు. ఇప్పుడు రామా నేను కూడా విడివిడిగా ఓ పావు గంట తేడాగా కొంపలకు చేరాలి అన్నాడు తన లావుపాటి శరీరాన్ని అటు ఇటు ఊగేలా కదుపుతూ నవ్వి. అమరేంద్ర లేచి వెళ్ళి తలుపులు వేసి, ఏం పర్వాలేదు, మా దుర్గ చేతి పెసరట్లు తింటేనే మిమ్మల్ని వదిలేది అన్నాడు. వంటింట్లోకి వెళ్ళిన దుర్గ వెనక్కే వెళ్ళి, మనమిద్దరం కలిసి ఈ పెళ్లికి వెళ్ళగలుగుతామో లేదో, అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. టిఫిన్ తయారు చేయగానే సెంటర్కి వెళ్ళి ఓ చీర జాకెట్ తీసుకురా, పళ్ళు కొను, పసుపు కుంకుమలతో ఆ అమ్మాయికి ఇవ్వు అన్నాడు. దుర్గ అమరేంద్ర ఆలోచనకు చాలా ఆనందపడింది. తప్పకుండా అంది. మధ్యాహ్నం 1 గంటకు అమరేంద్ర దుర్గ అప్పుడే భోంచేశారు. కాలింగ్ బెల్ మోగితే వెళ్ళి తలుపు తీశాడు అమరేంద్ర. ఎదురుగా వాళ్ళ మామయ్య ఇంటి కారు డ్రైవర్. అమ్మగారు మీకేమన్నారు అంటూ ఓ బ్రీఫ్ కేస్ ఇచ్చాడు. ఏమున్నాయి అన్నాడు అమరేంద్ర దాన్ని అందుకుంటూ ఆత్రంగా. తెలీదండి. ఏమీ చెప్పలేదా? లేదండి, ఇచ్చేసి రమ్మన్నారు. అమరేంద్ర వెనక్కు తిరిగి వెళ్ళి టీపాయ్ మీద బ్రీఫ్ కేస్ పెట్టి మూత తెరుస్తూనే ఆశ్చర్యపోయాడు. అందులో తన స్వయంగా శ్యామలకిచ్చిన అమ్మ సొమ్ములన్నీ ఉన్నాయి. వాటి మీద ఒక కవర్ కూడా ఉంది. అది తెరిచి అందులోని కాగితాన్ని బయటకు తీశాడు. బావా, ఈ సొమ్ములన్నీ జాగ్రత్తగా భద్రపరచు. నువ్వు నా పేర రాసిన ఫ్యాక్టరీలో భాగాన్ని తిరిగి నీ పేరును మారుస్తున్నాను. నేనిక ఈ బరువును మోయలేను. నేను ఈరోజు అర్జెంటుగా బొంబాయి వెళ్తున్నాను. రేపు రాత్రికి 8 గంటల ఫ్లైట్లో వస్తున్నాను. నువ్వు ఎయిర్పోర్ట్కి వస్తే నేను ఎంతగానో సంతోషిస్తాను. ఉంటాను, శ్యామల. అది చదివి ఉలిక్కిపడి తాలెత్తితే అప్పటికే వాటిని తెచ్చిన కారు డ్రైవర్ వెళ్ళిపోయాడు. కానీ అతడికి తెలీదు, సకోరి 6వ ఫ్లోర్లోకి డ్రైవర్ వచ్చినప్పుడు కింద ఇండికాలో శ్యామల కూర్చుని ఉందని. శ్యామల, దుర్గా కళ్ళు తెరుచుకొని ఎవరి ఆలోచనల్లో వాళ్ళు మంచం మీద పడుకొని ఉన్నారు. ఆ సొమ్ములు పంపిస్తూ రాసిన శ్యామల ఉత్తరం అమరేంద్రను పరిపరి విధాల ఆలోచింపచేస్తోంది. నేను లేచి కాఫీ పెడతాను, తాగి కోటికి వెళ్ళి ఓ 10 సూట్ కేసులు పట్టుకురండి అంది లేచి కూర్చుంటూ దుర్గ. దేనికి? అన్నేం చేసుకుంటావు అన్నాడు. మీకు 9 చాలా ఇష్టమైన అంకె అంటూ 117 చీరలు కొన్నారు. నేనుండేది మీ దగ్గర కొద్ది రోజులే అయినా అవన్నీ సర్దాలంటే ఎన్ని పెట్టెలు కావాల్సి వస్తాయో తెలుసా? చూసి కాస్త పెద్దవి పట్టుకురండి అంది. సర్ది నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. ఇంకా టైం ఉంది కదా, అప్పుడే ఏం తొందర అన్నాడు వింతగా చూస్తూ. మీ కాబోయే భార్య గారు కోపం వచ్చి సొమ్ములన్నీ తిప్పి పంపింది అంటే మీ మీద యుద్ధం ప్రకటించినట్లే కదా. ఈ కురుక్షేత్ర సంగ్రామంలో నేను దేనికి అంది నవ్వి, ఆ విషయం చాలా తేలిగ్గా తీసుకుంటున్నట్లుగా. అయినా మన అగ్రిమెంట్ ప్రకారం కూడా ఇంకా ఉంది కొద్ది రోజులే. మీరు నేను కోరుకున్న ఫలితం కూడా లభించింది. ఇవాళ కాకపోతే రేపైనా మనం విడిపోవాలి. మీరిద్దరూ కలవాలి. అదే నిజమైనప్పుడు ఇంకా నేను ఈ చూరు పట్టుకుని వెళ్ళనట్టం దేనికి అంది దుర్గ. అతడు ఆమె చేయి పట్టుకుని ఆమె వంక కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ, నువ్వెలాగూ ఒట్టి మనిషివి కాదని నాకు బాగా తెలుసు. చాలా గట్టి మనిషివి. ఓకే, ఆల్ రైట్, తెస్తాను. కానీ మరి ఈ మంచాలు సోఫాలు ఎక్కడికి పంపాలి? మా ఇంట్లో ఇంతకు మించినవి చాలా ఉన్నాయి. అందుకే నేను అనేది, నీకోసం ఓ ఫ్లాట్ కొంటాను, అప్పటి వరకు ఇక్కడే ఉండు. గడువు అయిపోగానే నేనే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అన్నాడు. మీరు కొన్న ఫ్లాట్లో నేనుంటే అప్పుడప్పుడు నా దగ్గరకు వస్తూ ఉండొచ్చానా మీ ఆశ అంది కొంటిగా అతన్ని చూస్తూ. నా కొడుకుని చూసుకోవడానికి రావటంలో తప్పేమైనా ఉందా అన్నాడు. పోనీలేండి, పిల్లవాడి కోసమైనా వస్తానన్నారు, సంతోషం. కానీ ఒక్కటి మాత్రం ఖాయం, ఈ ఇంట్లో మీరు లేకుండా నేను ఉండను. ఇద్దరం ఒకేసారి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈ ఇంట్లో గడిపిన ప్రతి క్షణం నా స్మృతి పాదంలో మెదులుతూ నాకు మధురాతి మధురంగా గుర్తుకొస్తూ ఉండాలి. మనం విడిపోబోయే ముందు జీవితాంతం గుర్తుండేలా ఒక తీయటి జ్ఞాపికను నా మనసు మీద ముద్రించాలి మీరు హృదయపూర్వకంగా అంది కళ్ళు మూసుకొని తన్మయత్వంగా. చెప్పు, ఏం కావాలో మనస్ఫూర్తిగా ఇస్తాను, అది ఎంత ఖరీదైనా సరే అన్నాడు. మీరిచ్చే ముద్దు గుండెల మీద శాశ్వతంగా ముద్ర పడిపోవాలి. అదే నేను నా ప్రాణనాథుడి నుండి జీవితంలో పొందే ఆఖరి ముద్దు. అది అంత గాఢంగా అంత మధురంగా ఉండాలి అంది. నన్ను శ్యామల ఎప్పుడూ ఏమీ తెలియని పప్పు సుద్దా అంటూ ఉంటుంది.
నువ్వు కోరినట్లుగా నేను ఇవ్వగలుగుతానో లేదో, నువ్వే నీ అంతటా నువ్వే కోరుకుంటున్నట్లుగా నా నుండి తీసుకోవాలి అన్నాడు సిన్సియర్గా. 8 గంటలకు ఇంకా పావుగంట ఉంది. పార్కింగ్లో కారు పెట్టి ఎగ్జిట్ గేటుకు ఎదురుగా ఉన్న లాన్లోకి వచ్చాడు అమరేంద్ర. ఏమల్లుడు, విమానాన్నైనా మిస్ అవ్వకూడదనా పావుగంట ముందుగా వచ్చావు అంటూ కాళిదాస్ వచ్చి అమరేంద్ర చేతిని పట్టుకున్నాడు నవ్వుతూ. అమరేంద్ర ఉలిక్కి పడ్డాడు. ఆయన పిలుపుకు కంఠానికి, ఆయన మాటలకు తడబడ్డాడు. శ్యామల బొంబాయి ఎందుకు వెళ్ళింది మావయ్య? ఏమో నాకు చెప్పలేదు. ఈ పూట ఎయిర్పోర్టుకు తప్పకుండా నువ్వు అమ్మ రండి అని మాత్రం చెప్పింది. మరి అత్తయ్యేది? ఆయన ఒక్క క్షణం ఏం చెప్పాలా అని తటపటాయిస్తున్నట్టుగా ఆగాడు. వచ్చింది. ఆమెకు నీకు నడుమ మీ మిత్రుడు భరద్వాజ నిలబడి ఉన్నాడు, అందుకని కోపంతో కారులోనే కూర్చుని ఉంది అంటూ పకపక నవ్వాడు. ఆ నవ్వు చాలా అసహజంగా ఉన్నట్లు అనిపించగా ఇబ్బందిగా ఆయన మొహంలోకి చూశాడు అమరేంద్ర. నాకు అర్థం కావటం లేదు మావయ్య నీ మాటలు, మధ్యలో భరద్వాజ్ ఎక్కడి నుంచి వచ్చాడు అన్నాడు అయోమయంగా. ఆయన మరోసారి నవ్వుతూ, ఈ మధ్య మీ మిత్రుడు అమెరికా నుంచి వచ్చాట కదా అన్నాడు. రావటం అయింది, ఇబ్బందుల్లో ఇరుక్కొని జైలు పాలు అవ్వటమూ అయింది అన్నాడు. ఆయన జాలిగా అమరేంద్ర మొహంలోకి చూశాడు కొద్ది క్షణాలు. భగవంతుడు జన్మనిస్తూ జీవన దారుల్ని కూడా నిర్దేశిస్తాడు, ఎవరి దారిని వాళ్ళు వెళ్ళక తప్పదు మరి అన్నాడు నిర్వేదంగా. వాడు మంచివాడు మావయ్య, అలాంటి వాడు కాదు, అయినా ఇబ్బందుల్లో పడ్డాడు అంటే బాధేస్తుంది అన్నాడు దిగులుగా అమరేంద్ర. మళ్ళీ నవ్వాడు కాళిదాసు. అరే అమరేంద్ర, పెద్దవాడిగా ఒక్క మాట అడుగుతాను, నిజం చెప్తావా? శ్యామలతో నీ వివాహం వాయిదా వేయటానికి నీ చదివేనా కారణం, లేక మరేమైనా ఉందా? అమరేంద్ర ముఖం తెల్లగా పాలిపోయింది. ఆయన అడిగిన ప్రశ్నకు నోరు తెరిపిడి పడలేదు, పెదాలు వణుకుతున్నాయి. నువ్వు చెప్పలేవు కానీ నేను చెప్తున్నాను విను. నీ మిత్రుడు భరద్వాజ్ ఏం చేశాడో తెలుసా? శ్యామల ఆయన గారిని కాలేజీలో ఎప్పుడో ఎడంకాలి చెప్పుతో కొట్టబోయిందనే కసిని మనసులో పెట్టుకుని నిన్ను శ్రీశైలంలో ఓ దొంగ స్వామీజీ దగ్గరకు తీసుకువెళ్ళి నీకు అవాకులు చవాకులు చెప్పించి నిన్ను శ్యామలకు దూరం చేశాడు. నువ్వు 3 నెలలే అనుకున్నావు, కానీ అతడి కోరిక అది శాశ్వతం అవ్వాలని. అది నువ్వు తెలుసుకోలేక నానా ఇబ్బందులు పడి నరకం అనుభవిస్తూ నువ్వు చచ్చి శ్యామలను భర్తృహీనను చేయటం ఇష్టం లేక ఈలోగా నీకు ఒక వంశాంకురం కావాలనే తపనతో ఓ అమ్మాయిని చేరదీసి ఆమెను గర్భవతిని చేసి మావయ్య ఆవేశాన్ని నిగ్రహించుకోలేకపోయాడు అమరేంద్ర. జరిగింది అది. నేను చెప్పేదంతా నిజం. నువ్వు 100 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతావు. కావాలంటే భరద్వాజ నోటితో నేను చెప్పిస్తాను. వాడు చేసిన వెధవ పని ఇదంతా. అరే అప్పుడే ఫ్లైట్ వచ్చినట్టుంది, మనం మాటల్లో పడి గమనించలేదు. అత్తయ్య తీసుకొస్తానుండు. ఆయన హడావుడిగా తమ కారు పార్క్ చేసిన చోటుకు వెళ్ళాడు. ఆయన చెప్పిన మాటలకు దవడ ఎముకలు విరిగిపోతాయో అన్నంతగా బిగుసుకుపోయాడు అమరేంద్ర. భరద్వాజ అంత పని చేశాడా? హాయ్, మరణం లేని అమరేంద్రుల వారు వచ్చారన్నమాట. ఇక ఇప్పుడైనా కాస్త నవ్వు మొహంతో మాకు కనువిందు చేయవయ్యా స్వామి. డాక్టర్ కావేరి గలగల నవ్వుతూ వచ్చి అతని పక్కన నిలబడింది. కాళిదాసు భార్యను తీసుకొచ్చాడు అమరేంద్ర దగ్గరకు. ఆమె వెనగ్గా సూర్యన్ తల్లి ఉంది ఆమెకు తోడుగా. అమరేంద్ర అత్తయ్య వంక చూశాడు, కానీ ఆమె అతడి ఉనికినే గమనించినట్లుగా మరోవైపుకు చూస్తోంది. అతడికి ఎంతగా ఆలోచించినా అర్థం కావటం లేదు. నిన్న బొంబాయి వెళ్ళిన శ్యామల ఇవాళ తిరిగి వస్తూ ఉంటే ఇంతమంది ఆమెను రిసీవ్ చేసుకునేటందుకు ఎయిర్పోర్ట్కి ఎందుకు రావాల్సి వచ్చిందో. ఎగ్జిట్ గేట్లో నుంచి ఒక్కొక్కరే బయటకు వస్తున్నారు. కాళిదాసు మేనల్లుడు చేపట్టుకొని, శ్యామల నీకు అన్నీ వివరంగా చెప్తుంది, కానీ నువ్వేం కంగారు పడబోకు, అదిగో రానే వస్తున్నది అంటూ చెయ్యెత్తి ఊపసాగాడు ఆమెను ఆహ్వానిస్తున్నట్లుగా. శ్యామల వస్తోంది. పక్కనే ఆమె చేయి పట్టుకుని నడుస్తున్న మరో మనిషి, అతను సూర్యం. ఉక్కిరిబిక్కిరి అయ్యాడు వాళ్ళిద్దరినీ అలా చూస్తూ అమరేంద్ర. తల తిరిగిపోతున్నట్లు అనిపించింది. ఆ ఇద్దరు నవ్వుకుంటూ అలా చేతులు పట్టుకుని వస్తూ ఉంటే. హాయ్ బావా, ఆమె దగ్గరకు రానే వచ్చింది. అది సంగతి బావా అంది సోఫాలో వెనక్కి వాలుతూ, మనసులోని భారమంతా తీరినట్లుగా. ఆమె పక్కన సూర్యం కూర్చుని ఉన్నాడు. అతడి పక్కగా అతడి తల్లి, ఎదురుగా తల్లిదండ్రి కూర్చుని ఉన్నారు. అమరేంద్ర పక్కగా డాక్టర్ కావేరి కూర్చుని ఉంది. అమరేంద్ర కళ్ళు ఎర్రగా ఉన్నాయి. డాక్టర్ కావేరి అతడి చేతి మీద చేయి వేసి అనునయంగా నొక్కుతున్నది. ఇప్పుడు నువ్వు నేను చేయగలిగింది ఏమీ లేదు. ఆలస్యమైతే ఇంకా నువ్వేం పిచ్చి పిచ్చి పనులు చేస్తావునని సూర్యాన్ని వెంటనే రప్పించాను ఇండియాకు.
ఆయన్ను రిసీవ్ చేసుకునేటందుకే నేను బొంబాయి వెళ్ళింది అంది. అమరేంద్ర ఆమెనే చూస్తున్నాడు కన్నార్పకుండా. మధ్యలో దుర్గ అన్యాయం అయిపోకూడదనే నా ఈ తాపత్రయం అంతా. ఇక జీవితాంతం సూర్యం నాకు, దుర్గ నీకు తోడు. ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె కంఠం తడిసి బొంగురుపోయింది. సూర్యం తల్లి లేచింది. 10 అవుతున్నది, భోజనాలు ఏర్పాట్లు చేయమనేదా అంటూ. అందరూ లేచారు. శ్యామల లేచి అమరేంద్ర దగ్గరకు వచ్చి, నీ ఆత్మీయ మిత్రుడి జీవితాన్ని కూడా నేనే సెటిల్ చేశానులే అమెరికాలో సూర్యం సహకారంతో పకపక నవ్వింది. అల్లుడు, నీ మీద నాకు కానీ అత్తయ్యకు కానీ ఎలాంటి కోపము లేదు. విధి ఆడుకుంది మనతో అంతే. 24 గంటలు నీతో తిరిగిన నీ ఆత్మీయ మిత్రుడి గుణం తెలుసుకోపోలేకపోయిన పప్పు సద్దవు నువ్వు. నా కర్మకు అయినా తండ్రి పోలికలు ఎక్కడికి పోతాయిలే, ఇద్దరూ త్రాష్టులే నమ్మారు. మరొకసారి పకపక నవ్వింది శ్యామల. రోషంగా చూశాడు ఆమె వంక అమరేంద్ర. నీ కోపం నా మీద చూపిస్తే చూపించావు కానీ మా చెల్లెల మీద చూపించబోకు. రేపుదయమే మేమంతా మీ ఇంటికి వస్తున్నాము. దుర్గను చూడాలని అమ్మ నాన్న తహతహలాడుతున్నారు. భోజనాలు కూడా అక్కడే అందరికీ. నువ్వేం గాబరా పడబోకు. మా అత్తయ్య గారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నువ్వు దుర్గను తీసుకుని పొద్దున్నే అక్కడికి వచ్చేసేయి అంది. అది సంగతి దుర్గా. మన దారులు శాశ్వతంగా ఒకే గాడిలో పడినాయి అన్నాడు అమరేంద్ర జూబ్లీ హిల్స్ ఇంట్లో కాలు పెడుతూనే. దుర్గా ఆనందానికి అంతు లేకుండా ఉంది. పంజరం నుండి బయటపడిన విహంగంలా సమస్యల వలయం నుండి బయటపడి ఆకాశంలో స్వేచ్ఛగా హాయిగా తిరుగుతున్నట్లే అనుభూతి చెందుతోంది. 11 అయ్యేటప్పటికి అందరూ వచ్చారు. అప్పటికే దుర్గ ముస్తాబై ఉంది. కంచిపట్టు చీర కట్టుకుని పొడుగాటి జుట్టును వదులుగా జడవేసుకుని కళ్లకు కాటుకును తీర్చిదిద్ది తల నిండా పూలు పెట్టుకుని కొత్త పెళ్లి కూతురులా ఉంది. శ్యామల లోపలికొస్తూనే దుర్గ చేయి పట్టుకుని దగ్గరకు తీసుకుంది. అసంకల్పితంగా ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకున్నారు. ఆ కౌగిలింతలోనే దుఃఖంతో ఉద్వేగం చెందారు, ఆనందంతో తన్మయత్వం చెందారు. దుర్గ శ్యామలను పక్క గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసింది. అందరూ వాళ్ళిద్దరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా లోపల గడియ బిగించింది దుర్గ. లోపల నుండి మాటలు చిన్నగా వినపడుతున్నాయి, అరుపులు వినపడుతున్నాయి, ఏడుపులు వినపడుతున్నాయి, నవ్వులు వినపడుతున్నాయి. హాల్లో కూర్చున్న అందరూ ఆ శబ్దాలు వింటూనే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారే కానీ ఏం చేయాలో తెలియనట్లుగా అలాగే కూర్చుండిపోయారు. అరగంట తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. శ్యామల లక్ష్మీదేవిలా ఉంది. ఆమె ఒళ్ళంతా కప్పివేసినట్లున్న బంగారు ఆభరణాల వెలుగు ముందు హాల్లో పగలే వెలుగుతున్న దీపాలు వెలా తెల్లబోతున్నాయి. బావా, నీ పెళ్ళం మహా మొండి మనిషి అంది శ్యామల రోషంగా. ఇది మా కోరిక కాదు, చచ్చిపోయిన మీ అత్తయ్య కోరిక ఎప్పుడూ అంటూ ఉండేది. ఇవన్నీ శ్యామలవే అంటూ. ఇంకోటి కూడా గుర్తుంచుకో, ఏదో కాగితాల మీద గిలికి నా మొహాన పారేశావే, అది జరిగే పని కాదు. ఆ కంపెనీకి నిద్రించే చైర్మన్ని నేను, పనిచేసే ఎండీవి నువ్వు. మనకొచ్చే 4 వంతు లాభాన్ని ఇద్దరం సమానంగా తీసుకుంటాం. ఇందులో నువ్వు ఏది కాదన్నా దుర్గ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. నేను ఇలాగే ఉండిపోతాను ఒంటరిగా అన్నాడు చాలా సీరియస్గా అమరేంద్ర. పప్పు సుద్దా, నీకు అదే చేతనవుతుంది పక్కున నవ్వింది శ్యామల. డ్రైవర్ని పిలిచి కారులో ఉన్న పోస్టర్ని తెప్పించాడు అమరేంద్ర. ఈ హాల్లో గోడకు దాన్ని చాలా అందంగా అంటించాలి అన్నాడు మడత విప్పుతూ. దుర్గకి చాలా ఇష్టమైంది ఇది, రోజు లేవగానే చూస్తూ ఉంటుంది చెప్పాడు. అది జలపాతం వాల్ పోస్టర్. సరిగ్గా అప్పుడే జేబులో సెల్ మోగింది. ఆన్ చేశాడు అమరేంద్ర. అరే, నేను గణపతిని, నాకు సమస్య వచ్చింది, నువ్వే తీర్చాలి. ఏం, మీ బామ్మ పెళ్ళికి మళ్ళీ పితలాటకం ఏమన్నా పెట్టిందా ఆదుర్దాగా అడిగాడు అమరేంద్ర. అది కాదు, మా పెళ్ళికి దుర్గను పిలిచాను కదా, శ్యామల కూడా నాకు తెలుసు, ఆమెను పిలవకపోతే బాగుంటుందా, పిలిచాను అనుకో, ఇద్దరూ అక్కడ తటస్థపడితే రభస అవుతుందేమోనని. అయితే అవని, పెళ్ళిలో అందరిలో బాగుండదు కదా, నిన్నే 4 మాటలు అంటారు అన్నాడు గణపతి. అననీరా, నీకు ఎగతాళిగా ఉంది. వాళ్ళ మధ్యలోకి మా బామ్మ దిగిందంటే అది ఇక కొల్లేరే. ఒక్క క్షణం ఆలోచిస్తున్నట్టుగా ఆగాడు అమరేంద్ర. ఒక పని చేయరా గణపతి, నువ్వు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి శుభలేఖిచ్చి అందరినీ రమ్మనమని చెప్పు. కూతుర్ని అల్లుడిని కూడా తీసుకురమ్మని చెప్పు. దాంతో అటు శ్యామల వస్తుంది, ఇటు దుర్గా వస్తుంది. మధ్యలో ఏ గొడవ జరగకుండా నేనుంటాను కదా, సరేనా అన్నాడు. కానీ భయంగా ఉందిరా అన్నాడు బేలగా గణపతి. నేను చెప్పినట్లు చేయి,
లేదా మీ బామ్మకి ఏదో ఒకటి చెప్పి నీ పెళ్ళికి ఎసరు పెట్టేస్తా. మళ్ళీ నువ్వు శ్రీశైలం ఆ బక్క స్వామీజీ చెప్పినట్లుగా మండలం పాటు కొబ్బరి నీళ్లతోనే బతకాలి, తిరిగి సానుకూలం అవ్వాలంటే. ఇక నీ ఇష్టం. ఫోన్ ఆఫ్ చేశాడు. అతడికి మరొక మాటకు అవకాశం ఇవ్వకుండా అమరేంద్ర. నవల సమాప్తం. ప్రియ సఖులు, ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం, దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.